ఎంతో హెల్దీ అయిన క్యారెట్ రైస్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడాను హెల్దీగా కూడాను ఉండడానికి క్యారెట్ రైస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ అంతా కూడాను ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి దాంట్లో నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని అవి త్వరగా ఫ్రై చేసుకున్నాను. నెయ్యి అయితే కొంచెం పిల్లలకి బలంగా ఉంటుంది కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. ఈ పల్లీలన్నీ కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పల్లీలు జీడిపప్పుని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడాను బాగా మరగాలి. మరిగిన తర్వాత దీనిలోనికి మనం కొద్దిగా యాలకులు, దాల్చిన చెక్క, ఒక లవంగాయ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోనికి కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని 2 కప్పుల క్యారెట్ తురుముని వేసుకొని దానికి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకున్నాను. మనకి పిల్లలకి కారానికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే ఉడకబెట్టి ఆరబెట్టుకున్న రైస్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనం దీనిలో వేసుకున్నా కూడా రైస్ అనేది ముద్ద కట్టకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం ఇదిగోండి క్యారెట్ అంతా కూడాను బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆయిల్ కలుపుకున్న రైస్ని వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. దీనిలోనికి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడాను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును కూడాను వేసుకోవాలి. తర్వాత ఆఖరిగా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ క్యారెట్ రైస్ని మనం లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు పెట్టి ఈ విధంగా ఉడకనిస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అనేది ఉడికిపోతుంది. చూడండి, క్యారెట్ రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ ఉంది. మంచి కలర్ కూడా ఉంది. పిల్లలకి ఈ విధంగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. టైం లేనప్పుడు కూడాను లంచ్ బాక్స్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలకి తింటే చాలా హెల్దీ కూడాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.